గండికోట మాది మొత్తము కుప్పానికి కూడా పోయేదానికి స్కోప్ ఉండే గండికోట ప్రాజెక్టు 27/27 టీఎంసీ వాటర్ నింపబడింది. ఆయన స్వయంగా ఇచ్చినాడు. సాయి ప్రసాద్ గారి దగ్గర, ఇరిగేషన్ సెక్రటరీ గారి దగ్గర మా రైతులందరూ వచ్చినప్పుడు ఒక 8 మాసాల కిందట ఇవ్వాల్సిన డ్యూ 450 కోట్ల రూపాయలు మామూలుగా జగన్ రెడ్డి గారు ఆ రోజు 4 సంవత్సరాల కిందట ముందు డబ్బు కట్టిన తర్వాతనే నీళ్లు నింపాలి. కానీ ఆయన నీళ్లు నింపి మీ బిడ్డను క్షమించండి అని ఒకే మాట చెప్పి వాళ్ళ గొంతుకు వచ్చినాడు అధ్యక్ష. ఈయన స్వయంగా వచ్చి కూడా ఇదో ఇస్తాము అదో ఇస్తామని ఒక సామెత ఉంది సార్, అప్పు రేపు అని. ఆ పరిస్థితి ఉంది. ఇరిగేషన్ పూర్తి చేసేదానికోసము, కుప్పానికి మంచినీళ్ళు తీసుకుపోయేదానికోసం, అంద్రీనేవాకు వాటర్ తీసుకుపోయేదానికోసం, మా గాలేరు నగరి కోసం, మా మైలవరం కోసం, కడప జిల్లాలో దాదాపు 400 చెరువులు ఉంటే ఇప్పటికే 172 చెరువులు గ్రావిటీ ద్వారా మొన్న పడిన వానాల ద్వారా కానీ ఈ యొక్క నీళ్లు శ్రీశైలం నీళ్లు రావడం ద్వారా అని నింపినాం అధ్యక్ష. ప్లస్గా 228 చెరువులకు నింపడానికి ఒక 40-50 కోట్ల రూపాయలు డబ్బులు అవసరం. అదే కాకుండా గాలేరు నగర్కి దీంట్లో క్లుప్తంగా చూపించారు. గాలేరు నగరి 108 కిలోమీటర్లు, వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏ బేస్ అనేది చూపను కూడా చూపలే అధ్యక్ష. ఇది జ్యోతినెహ్రూ గారు చెప్పినట్లు కార్పొరేషన్ పెట్టానా, ఆ కార్పొరేషన్ పెట్టిన మేరకు ఇది మూలధన వ్యయం కాబట్టి, ఇది అందరికీ అవసరం కాబట్టి, ఇది సోమశిలకు కూడా పోయేదానికోసం మా యొక్క గన్నా నది ఉపయోగించుకొని గండికోట నుంచి మైలవరం, మైలవరం నుంచి చెన్నూరు ద్వారా సోమశిలకు కూడా దాదాపు 30 టీఎంసీలు పంపించాం అధ్యక్ష. మా కుందు ద్వారా కూడా బ్యాలెన్స్ 50 టీఎంసీ పైగా సోమశిలకు, కండలేరు కూడా పంపడం జరిగింది అధ్యక్ష. ఇది రాయలసీమలో మాది హార్టికల్చర్ జోన్ కాబట్టి, అందులో మాకు నాన్ సైక్లోన్ జోన్ కాబట్టి మేము హార్టికల్చర్కు, ఆక్వాకల్చర్కు, సెరికల్చర్కు మరియు ఫ్లోరికల్చర్ కూడా ఉపయోగపడే ప్రాంతం అధ్యక్ష. మాకు చుట్టూ అటు బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ బేస్డ్ అన్నీ 350 కిలోమీటర్ల లోపలే ఉండడం వలన మాకు ట్రాన్స్పోర్ట్ కూడా సులభంగా ఉంటుంది. మాది డ్రై జోన్ కాబట్టి విత్తనాలు కూడా స్టాక్ పెట్టుకునే దానికి మాకు మా యొక్క ఏరియా ఉపయోగపడుతుంది. కాబట్టి గౌరవ మంత్రి గారు పూర్తిగా పరిశోధనాత్మకంగా చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పనులు చేయాల్సిన అవసరం ఉంది. పొద్దున్నే ఇక్కడికి వచ్చే ముందరగా కలెక్టర్ గారితో కూడా చర్చ పెడితే ఒక 50 కోట్ల రూపాయలు ఖచ్చితంగా చెరువులు నింపేదానికోసం స్మాల్ లిఫ్ట్, మొబైల్ లిఫ్ట్ కూడా ఉంది అధ్యక్ష. మొబైల్ లిఫ్ట్ ద్వారా ఆ యొక్క చెరువులకు ఒక చోటు నింపి ఆ తల్లి చెరువు ద్వారా పిల్ల చెరువులకు ఆ విధంగా నింపేదానికి ఉంది. అదే కాకుండా మాకు ఎస్ఆర్బీసీ మధ్యలో బ్రేక్ చేసినారు అధ్యక్ష. ఇక్కడే గౌరవ మంత్రి గారు కూడా ఉన్నారు బీసీ జనార్దన్. కేవలం ఒక 200 కోట్లు ఖర్చు పెడితే 30,000 ఎకరాలు పారుదల జరుగుతుంది. అదే కాకుండా ఒకటి రాజోలి ఆనకట్ట ప్రకటన మన ముఖ్యమంత్రి గారు మైదుకూరుకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. 4 నియోజకవర్గాలకు ఉపయోగపడేది. అది 3 టీఎంసీ. పదే మా కాన్స్టిట్యూన్సీలో ఆ రిజర్వాయర్ కట్టకపోవడం వల్ల కుందు నది 7 పల్లెలు ఎప్పుడు ఈ రోజు కూడా మునకలో ఉన్నాయి. ఎప్పుడు సబ్మెర్జే. ఈ సబ్మెర్జీ నివారణ కోసం రాజోలు నిర్మాణం జరగాల, ఎస్ఆర్బీసీ నిర్మాణం జరగాల, మా యొక్క బాకీ డబ్బులు కట్టాల. అదే కాకుండా అధ్యక్ష ఎంత బాధాకరం అంటే గండికోటలో వాళ్ళు ఏదైతే కాలనీ వాళ్ళు ఉన్నపరంగా బయటికి పోతే వాళ్ళు కట్టుకునే నిర్మాణాలు కూడా 40 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా నేను క్వశ్చన్ అవర్లో అడిగినాను, 0 అవర్లో అడిగినా, 0 అవర్ యొక్క పరిస్థితి జీరోగా ఉంది. ఎప్పుడు ఇది నివారణ? స్వయంగా ముఖ్యమంత్రి గారికి విన్నపం మా జమ్మలోడికి వచ్చినప్పుడు మా వాళ్ళందరూ అడిగినారు, ఇస్తామంటున్నారు, ఇవ్వలే. కాబట్టి ఈ యొక్క ఇరిగేషన్ ఎంత ప్రాధాన్యత మూలధనం కాబట్టి అందులో మా యొక్క రాయలసీమకు, మా యొక్క శ్రీశైలానికి నీళ్ళ పక్కనుండే బనకచెర్లకు ముఖ్యమంత్రి గారి ఆలోచన కరెక్ట్ అధ్యక్ష. బనకచెర్ల ఫ్రమ్ పోలవరం నుంచి వయా గొల్లపల్లి ద్వారా మాకంటూ నీళ్లు తీసుకొని వస్తే గోదావరి నీళ్లు ప్లస్ కృష్ణా వాటరు మేము ఇప్పుడు చెప్పిన పనులు పూర్తయితే 100% కోస్తా కంటే మా యొక్క ప్రాంతం బహుళంగా ఇంక్లూడింగ్ నెల్లూరు, ప్రకాశం జిల్లా కూడా మా ద్వారా వాళ్ళకు కూడా సప్లై జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క మంత్రి గారు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ పెట్టి మా 6 జిల్లాలకు ఉపయోగపడేది మా యొక్క ఇరిగేషన్ అంటే రాయలసీమ 4 జిల్లాలు, అందులో మా రాయలసీమ అధ్యక్ష మాకు వెనుకబడిన జిల్లాలు కూడా మా కేంద్రం గుర్తించింది మన విభజన సమయంలో. అదే కాకుండా మా జిల్లా ఆస్పిరేషన్ జిల్లా. అదే కాకుండా కేంద్రం పూర్వోదయాన్ని రాష్ట్రాన్ని ప్రకటించింది. అందులో ఇరిగేషన్ ప్రధానంగా ఉంది. పూర్వోదయ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి అప్పీల్ చేస్తే
పూర్వోదయ స్కీమ్ కింద కూడా ఇరిగేషన్ ఫండ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి నేను లఘు చర్చ కాబట్టి మీరు పదే పదే మామూలుగా అయితే నేను ఇంతసేపు మాట్లాడిన అధ్యక్ష, ఇది చాలా చిన్న చర్చ లఘు చర్చ, కానీ బాధ ఎక్కువ ఉంది. అదే కాకుండా ఒకటి చెప్పాలి అధ్యక్ష, ఈ జగన్ రెడ్డి గారి యొక్క ఊరు పేరు ఇది చెప్పండి నాకు నిద్ర రాదు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ రాడు పెట్టాడు రోజు గురించి మాట్లాడు. ఇందులో ఆయన ఉంది అధ్యక్ష, ఎర్రపల్లి అనే ఒక చెరువు నిన్న ఎలక్షన్ జరిగే పులివెందుల రూరల్ జోన్లో ఎర్రపల్లి చెరువుకు నీళ్లు ఇవ్వమని వాళ్ళు కాళ్ళు పట్టుకొని అడిగిన 0.1 TMC మేము వెంటనే స్పందించి అంద్రినీ ద్వారా 421 కిలోమీటర్ నుంచి నీళ్లు రన్ అవుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇది వినాలా ముఖ్యమైనది. మామూలుగా ఒక సామెత ఉంది అధ్యక్ష, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కువ అని. వాళ్ళ బతుకు ఒక 0.1 TMC తన యొక్క సొంత కాన్స్టిట్యూన్సీలో నీళ్లు కింద రన్ అవుతుంటే తీసుకొని రాని ఈ వ్యక్తి అసెంబ్లీకి రాకుండా ఈ యొక్క ఇరిగేషన్ చర్చ పెట్టాడు. ఒకవైపు రోడ్లు వదిలేసినాడు, వాళ్ళ చెల్లెలను వదిలేసినాడు, ఈ రాష్ట్ర పాలన వదిలేసినాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తి బయట స్టేట్మెంట్ ఇచ్చే హక్కే లేదు. ఎగ్జామ్ హాల్ ఇక్కడ, బయట కాదు. రోజు స్టేట్మెంట్ కాదు ఇచ్చేది, ఇక్కడికి వచ్చి మన ప్రభుత్వం పైన జరిగిన ఒప్పులు తప్పులు చెప్పాలా. పదే పదే అందరినీ రిక్వెస్ట్ చేసే మాట, ఈ జగన్ రెడ్డి వీళ్ళు రావాలా అసెంబ్లీకి, ఈ చర్చల్లో పాల్గొనాలా. నేను చెప్పిన పాయింట్లు బేస్ చేసుకొని గౌరవ మంత్రి గారు, గౌరవ ఆర్థిక మంత్రి గారు నాదేముంది అంటాడు ఆయన. డబ్బులు ఇవ్వాలంటే అన్న మీ బాధ తెలుసు కానీ మేమేం చేయలేని పరిస్థితి. ఏది ఇంకంతా చెప్పుకోవడమే, రోజు చెప్పుకోవడమేనా? మా బాధ ఎవరు తీర్చేది? రైట్ అధ్యక్ష. బోల్శెట్టి శ్రీనివాస్ గారు, జనసేన. మరి తాడేపూడెం కాన్స్టిట్యున్సీలో కాకుండా 3 కాన్స్టిట్యున్సీల్లో ఈ ఎర్రకాలువ అనేది ఉంది అధ్యక్ష. ప్రతి సీజన్లోనూ దాదాపుగా 15,000 ఎకరాలు మునిగిపోతుంది అధ్యక్ష. దానికి కోట్లాది రూపాయలు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది రైతులకి. కానీ రైతులకి మనం ఇచ్చే డబ్బు కంటే కూడా వాళ్ళు పండించే దాన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే దానివల్ల వాళ్ళు సంతోషిస్తారు తప్ప మనం ఇచ్చే 1,000-2,000కి వాళ్ళకి ఏం రాదు అధ్యక్ష. కాబట్టి దానికి మొత్తం అంతా రిపేర్ చేస్తే 10 కోట్లు అవుతుంది అధ్యక్ష. కానీ ప్రతి సంవత్సరం 7 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయలు మురిగినప్పుడల్లా మనం డబ్బులు ఇస్తాం అధ్యక్ష. మరి కాబట్టి గౌరవ మంత్రి గారు కూడా లాస్ట్ టైం చెప్పడం జరిగింది మా జిల్లా వాసులు. మరి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టుకుని ఈసారి అయినా సరే దానికి డబ్బులు శాంక్షన్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా లో లెవెల్ మిడ్ లెవెల్ కెనాల్స్ ఉన్నాయి అధ్యక్ష. అదే ఏలూరు కెనాల్ ఉంది అధ్యక్ష. ఎక్కడా కూడా అవన్నీ సిల్ట్ తీగ 7 సంవత్సరాలుగా అన్ని మురుకాలలో తయారైన అధ్యక్ష. దాంట్లోనే మంచినీళ్ళు తాగుతారు అధ్యక్ష విలేజ్లో. మరి దాని మీద శ్రద్ధ చూపించి కనీస సిల్ట్ తీయమని కూడా గత సీజన్లో కూడా మనం అడిగాం. దురదృష్టవశాత్తు 7 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం కూడా ₹1 కూడా దానికి ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఈ సంవత్సరం మంత్రి గారిని అడిగాం, మరి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోయారు. అయినప్పుడు కూడా చాలా ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో కడుతున్నారు. ఆ రోజు మరి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ధాన్యాగారం అని ఆయనే చెప్పారు. మరి ఆ రోజు కాటన్ మహాసైడ్ వేసిన కాలువలు తప్ప ఈ రోజు వరకు ఎవరో దాన్ని సరిగా శ్రద్ధ తీసుకోలేదు అధ్యక్ష. కాబట్టి పలు విలేజ్లో ఉన్న నీళ్ళన్నీ కూడా కాలువలోనే వదులుతారు, టౌన్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఈ కాలువలోనే వదులుతారు. దీని పరిరక్షణ లేదు, దాన్ని సిల్ట్ తీసే బాధ్యత లేదు. చాలా టౌన్లు కానీ పల్లెలు కానీ దానిలో మంచినీరు, తాగునీరు, సాగునీరు కూడా వాడుతున్నాం అధ్యక్ష. దానివల్ల రోగాలు పాలవుతూ ఉన్నారు. ఈ ఎర్రకాలం వచ్చినప్పుడల్లా రోడ్లన్నీ పోతూ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మేము 14 నెలల్లో కూడా ఏ రోడ్లు కూడా మనం వేసుకోలేకపోయాం అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా మంత్రి గారి దృష్టికి వెళ్ళి ఈ సీజన్లో అయినా ఈ వేసవికాలంలోనైనా మాకు ఈ ఎర్రకాలను బాగు చేసుకునే విధంగా ఈ 3 కెనాల్స్ని సిల్ట్ తీసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి మరి నిధులు కేటాయించాలని చెప్పి రామారెడ్డి గారిని మిమ్మల్ని కోరుతాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు కోవూరు నియోజకవర్గం ముఖ్యంగా డెల్టా ఏరియా అయినందువల్ల నియోజకవర్గ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఈ సభకు దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా కనిగిరి రిజర్వాయర్ పరిస్థితి అధ్యక్ష. గతంలో కూడా మినిస్టర్ గారికి విన్నవించడం జరిగింది అధ్యక్ష. 130 ఏళ్ల చరిత్ర, 45 TMCల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన కనిగిరి రిజర్వాయర్ను జీవం పోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనది రైతు ప్రభుత్వం కావున సమస్యను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 1890లో
నిర్మించిన ఈ రిజర్వాయర్ ద్వారా ఆత్మకూరు, కోవూరు, కావలి నియోజకవర్గాల్లోని 1,30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది అధ్యక్ష. కానీ దశాబ్దాల తరబడి ఈ రిజర్వాయర్లో పూడిక తీయకపోవడం వల్ల సిల్ట్ పేరుకుపోయి ప్రస్తుతం కేవలం 2 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది అధ్యక్ష. నేను స్వయంగా వెళ్లి రిజర్వాయర్ను పరిశీలించడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో గ్రావెల్ మాఫియా వలన సహజ సిద్ధమైన రిజర్వాయర్